స్టూడెంట్స్, ఇంతకు ముందు మనం చెప్పుకున్న వీడియోలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ లెసన్లో 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు గనక ఆ 1 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని గనక నేర్చుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది ఆ లెసన్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుందన్నమాట. ఓవరాల్గా మీరు ఈ లెసన్ నుంచి 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో 60కి 60 ఎలా తెచ్చుకోవాలి అనే దానికి నేను వరుసగా అన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 1 మార్క్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ఇవి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే మీరు 3 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్న ఒకటే. What are significant figures and what do they represent when reporting the result of a measurement? Significant figures ante enti? Significant figures are the number of significant digits in a value that are known to be reliable and certain. They express the precision of a measurement. దీన్ని ఇలానే మీరు నేర్చుకోండి. దీని అర్థం ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రూమ్ లెంగ్త్ మెజర్ చేసి ఏం చెప్పాడంటే మనకి 5.02 మీటర్స్ అని చెప్పాడు. ఇంకొక అబ్బాయిని పంపించాం మనం. ఆ అబ్బాయి కూడా రూమ్ లెంగ్త్ మెజర్ చేసి 5.024 మీటర్స్ అని చెప్పాడనమాట. దీని అర్థం ఏంటంటే మొదట అబ్బాయి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు నేను యాక్యురసీగా చెప్పాను. రెండో అబ్బాయి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వరకు కూడా నేను యాక్యురేట్గా చెప్పాను. అంటే రెండో అబ్బాయి ఇంకా యాక్యురేట్గా చెప్పినట్టు అనమాట. ఎంత యాక్యురేట్గా చెప్తున్నాడు అనేదే ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం దీన్ని ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్ తగ్గించాలి అంటే ఏం లేదు, ఈ 4 తీసేసి ముందు దానికి 1 యాడ్ చేస్తాం. ఎప్పుడు ఈ 4 కనుక 5 కంటే ఎక్కువ ఉంటే, ఇది 5 కంటే చిన్నది కాబట్టి ఈ 4ని తీసేయచ్చు. అప్పుడు ముందు దానికి ఏమీ యాడ్ చేయబడలే. సో మనం ఎంత దూరం చెప్తే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు దాన్ని యాక్యురేట్గా చెప్పినట్టు అనమాట. అది దాని మీనింగ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. మీకు తెలుసు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కొన్ని ఉన్నాయి, అవి వేటి మీద డిపెండ్ కావని. వాటి యొక్క యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. కాబట్టి ది యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ఇప్పుడు లెంగ్త్కి ఏంటి? మీటర్. మాస్కి ఏంటి? కిలోగ్రామ్. టైంకి ఏంటి? సెకండ్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ యూనిట్స్. అలానే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని ఉన్నాయి. అవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఆధారపడతాయి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ది యూనిట్స్ ఆఫ్ ది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెలాసిటీ ఉందనుకోండి, దానికి మీటర్ పర్ సెకండ్. ఫోర్స్ ఉందనుకోండి, దానికి యూనిట్ న్యూటన్. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. అలానే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఉన్నాయి అన్నమాట. వాటికి సంబంధించి 7 యూనిట్స్ ఉంటాయి ఫండమెంటల్ యూనిట్స్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చాలా ఉంటాయి, వాటి యొక్క యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఆర్ ది 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్? ప్లేన్ యాంగిల్కి ఏమో రేడియన్, సాలిడ్ యాంగిల్కి ఏమో స్టెరేడియన్ యూనిట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అడిగాడు. ప్లేన్ యాంగిల్ అనేదేమో 2 డైమెన్షనల్లో వస్తుంది, సాలిడ్ యాంగిల్ అనేదేమో 3 డైమెన్షనల్లో వస్తుంది అనమాట. ఈ ప్లేన్ యాంగిల్కి యూనిట్ ఏంటంటే రేడియన్, అలానే సాలిడ్ యాంగిల్కి యూనిట్ ఏంటంటే స్టెరేడియన్. ఓకే, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి ఎందుకని రకరకాల యూనిట్స్ ఉంటాయి? ఒకటే ఉండొచ్చు కదా. ఫిజికల్ క్వాంటిటీస్ పొసెసెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్, హెన్స్ వీ నీడ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు మాస్ ఉంది,
మరి కొద్ది మాస్ అయితే మిల్లీగ్రామ్స్లో, కొంచెం ఎక్కువ ఉంటే గ్రామ్స్లో, ఇంకొంచెం ఎక్కువ ఉంటే కేజీలు, ఇంకా ఎక్కువ ఉంటే టన్స్. కరెక్టేనా? కాబట్టి మాస్ అనే దానికి రకరకాలైన యూనిట్స్ ఉంటాయి. నువ్వు ఎంత మాస్ తీసుకున్నావు అనే దాన్ని బట్టి యూనిట్ మారిపోతుంది. అందువల్లనే ఒకే ఫిజికల్ క్వాంటిటీ మాస్కి రకరకాలైన యూనిట్స్ ఉంటాయి. మరి కొంచెం మాసే ఉంటే మిల్లీగ్రామ్స్, కొంచెం ఎక్కువ ఉంటే గ్రామ్స్, ఇంకొంచెం ఎక్కువ ఉంటే కేజీ, అలా అన్నమాట. అలానే లెంగ్త్ ఉందనుకో, మరీ తక్కువ ఉంటే మిల్లీమీటర్, కొంచెం ఎక్కువ ఉంటే సెంటీమీటర్, ఇంకొంచెం ఎక్కువ ఉంటే మీటర్, ఇంకా ఎక్కువ ఉంటే కిలోమీటర్, అలా ఉంటాయి. ఇప్పుడు మాస్ ఉందనుకోండి, ఆ ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ. అదే యూనివర్స్ మాస్, ఓయమ్మ యూనివర్స్ చాలా పెద్దది కదా, చాలా ఎక్కువ. అందువల్ల మాస్ ఎంత ఉంటుంది? 10⁻³ కేజీ నుంచి, అంటే ఉరామరిగ్గా ఎలక్ట్రాన్ మాస్ అనుకోండి, 10⁻53 కేజీ అంటే యూనివర్స్ మాస్. అట్లా మాస్కి రేంజ్ ఉందన్నమాట. చిన్న మాస్ అయితే ఒక యూనిట్, పెద్ద మాస్ అయితే ఇంకొక యూనిట్. డిఫైన్ ప్లేన్ యాంగిల్. A plane angle is defined as the angle between two intersecting lines in a two-dimensional plane. ప్లేన్ యాంగిల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ప్లేన్ యాంగిల్ అంటే మీరు నేర్చుకున్నారు కదా, ఇలా ఒక రే ఉంటే, ఆ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంటే వాటి మధ్య ఉండే యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ప్లేన్ యాంగిల్ అంటారు. ఇది టూ డైమెన్షనల్ అంటే బోర్డు మీద గీయచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షన్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ? ఒక ఫిజికల్ క్వాంటిటీ డైమెన్షన్ అంటే ఏంటి? డైమెన్షన్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ది పవర్ టు విచ్ ది ఫండమెంటల్ యూనిట్ మస్ట్ బి రైజ్డ్ టు ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్కి నేను డైమెన్షన్ అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు స్పీడ్ అన్నాడు అనుకోండి, స్పీడ్ అనగానే దాన్ని v అంటారు. దానికి ఫార్ములా డిస్టెన్స్ బై టైం అని రాసుకుంటారు. అప్పుడు డిస్టెన్స్కి ఏమో డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్సే వాడాలి. టైంకేమో t, ఓవరాల్గా l⁻1 t⁻−1. ఇప్పుడు v అనే స్పీడ్ కదా, v అంటే స్పీడ్కి మనం డైమెన్షనల్ ఫార్ములా రాసాం. లెంగ్త్కి పవర్ ఎంత ఉంది? 1. ఇది లెంగ్త్ యొక్క డైమెన్షన్. అలానే టైం యొక్క డైమెన్షన్ చెప్పమంటే -1 అని చెప్పాలి. అంటే టైంను ఏ పవర్కు పెంచావు? -1 పవర్కు పెంచావు. లెంగ్త్ను 1 పవర్కు పెంచావు. ఆ పైన పవర్స్ ఉన్నాయి చూసారా, అవే డైమెన్షన్స్ అంటే. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షనల్ ఫార్ములా? Dimensional formula is the expression for the unit of a physical quantity in terms of the fundamental quantity. Dimensional formula అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫోర్స్కు డైమెన్షనల్ ఫార్ములా రాసామనుకో, ఏమొస్తుంది? MA కదా ఫార్ములా. ఇది మామూలు ఫార్ములా. మాస్కి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా? M. యాక్సిలరేషన్కి LT⁻². సో ఫోర్స్కి ఏంటంటే MLT⁻². దీని నుంచి నీకు ఏమర్థమవుతుందంటే, ఫోర్స్ అనే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ మాస్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద, లెంగ్త్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద, టైం అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉన్నది. ఫోర్స్ అనేది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇది మాస్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద, లెంగ్త్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద, టైం అనే ఫండమెంటల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయింది. వాటి డైమెన్షన్స్ చెప్పంటే మాస్ డైమెన్షన్ 1, లెంగ్త్ డైమెన్షన్ 1, టైం డైమెన్షన్ -2. ఇది ఇప్పుడు మనం రాసిన డైమెన్షనల్ ఫార్ములా. దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే, ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద ఆధారపడుందో తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్, write the physical quantities that are having joule meter power -1 and joule meter power -2 as their units. ఇప్పుడు ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అని చూసారా? సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఫోర్స్కి ఏంటి? న్యూటన్ బై మీటర్. కాబట్టి న్యూటన్ మీటర్ పవర్ -1 అనేది సర్ఫేస్ టెన్షన్కి SI యూనిట్.
కాబట్టి ఇక్కడ న్యూటన్ మీటర్ పవర్ -1 అని ఉండాలి. ఇంకా సర్ఫేస్ ఎనర్జీ ఉంది చూసారా, సర్ఫేస్ ఎనర్జీ అదేంటంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఎనర్జీకి ఏమో జౌల్, యూనిట్ ఏరియాకేమో మీటర్ స్క్వేర్ కాబట్టి జౌల్ మీటర్ పవర్ -2 అనేది సర్ఫేస్ ఎనర్జీకి యూనిట్. న్యూటన్ మీటర్ పవర్ -1 అనేది సర్ఫేస్ టెన్షన్కి యూనిట్. ఓకేనా? కాబట్టి మనం సింపుల్గా ఈ క్వశ్చన్స్ చెప్తున్నాము. వీటిని కనుక మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ అంటే ఒక 2 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం చాప్టర్ 1లో 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపించేసాం. రైట్.